నా పేరు ప్రమీల. నేను సోప్స్ 2.5 years నుండి సోప్స్ సేల్ చేస్తాను. ఇంట్లో క్లాసెస్ కూడా ఆఫ్లైన్ క్లాసెస్ కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ తేజ వికాస్ యాప్ నుంచి టీచింగ్ చేయడానికి మేడం అడిగారు. అట్లా ఈరోజు డెమో క్లాస్ ఇస్తున్నాను. నేను ఓన్లీ సోప్సే కాదు, హెయిర్ ఆయిల్, షాంపూస్, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అన్నీ చేస్తాను. ఈ రోజు మనం డీటాన్ సోప్ నేర్చుకుందాం. చాలా సింపుల్ గా సోప్స్ చాలా రకాలుగా చేయొచ్చు. ఈ రోజు మాత్రం మీరందరూ నాకు తెలిసి ఇప్పుడు వరకు చేసి ఉండరు. ఇన్ కేస్ చేసి ఉంటే ఓకే. ఇదే ఫస్ట్ టైం అయితే మీరు చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోగలిగేటట్లు ఈ రోజు మనం సోప్ నేర్చుకుందాం. మ్యామ్ ఇంగ్లీష్ కూడా మిక్స్ చేయండి. ఇంగ్లీష్ కూడా అడుగుతున్నారు, సో ఇంగ్లీష్ కూడా మిక్స్ చేయండి కొంచెం. ఓకే. ఓకే మ్యామ్. అదే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూద్దాం మనం ఏమేం కావాలో. ఓకేనా మ్యామ్? మ్యామ్ వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. ఇది Today is 1 minute. Today ma'am going to tell about the D10 soap. Okay, so this soap you can make in home easily. So firstly ma'am is telling about the ingredients for the soap. Okay. దిస్ ఇస్ Yeah. సోప్ బేస్. ఇది సోప్ బేస్. ఇది మనకి కేజీస్ లో దొరుకుతుంది, హాఫ్ కేజీస్ లో దొరుకుతుంది. ఇది హాఫ్ కేజీ బేస్ అన్నమాట. మనకి ఫ్లిప్కార్ట్ లోని, మీషోలో, నెక్స్ట్ అమెజాన్, ఏ ఆన్లైన్ లో అయినా, వెబ్సైట్ లో అయినా మనకు దొరుకుతాయి. ఇది గ్లిజరిన్ సోప్ బేస్. మనం ఈరోజు తీసుకున్నది గ్లిజరిన్ సోప్ బేస్ అన్నమాట. ఇది సోప్ బేస్ కోసం. ఎసెన్షియల్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి మన సోప్ స్మెల్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే అది ఎసెన్షియల్ ఆయిల్. మనం ఇంట్లో చేసుకుంటే మనకి అన్నట్టు ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. లేదు కాస్ట్ ఎక్కువైపోతుంది. ఎసెన్షియల్ ఆయిల్స్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫ్రాగ్రెన్స్ ఆయిల్ తో పోల్చుకుంటే. బయటకి ఇవ్వాలి, కాస్ట్ తగ్గించుకోవాలి అనుకుంటే ఫ్రాగ్రెన్స్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. కానీ మనం ఈ రోజు ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. అదంతా ఫర్దర్ గా మీరు క్లాస్ జాయిన్ అయితే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఈ రోజు మనం తీసుకున్నది మాత్రం ఎసెన్షియల్ ఆయిల్ అన్నమాట. ఫ్రాగ్రెన్స్ వచ్చేసి రోజ్ ఫ్రాగ్రెన్స్. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కావాలి మనకి, కలర్. ఇది మైకా కలర్స్. నార్మల్ కలర్స్ కూడా ఉంటాయి. మైకా కలర్స్ ఏంటంటే మనకి ఏ హార్మ్ చేయవు అన్నమాట. సో మనం మైకా కలర్స్ వాడతాం, ఎందుకంటే నేచురల్ సోప్స్ కాబట్టి మనం మైకా కలర్స్ వాడతాం. ఇది మైకా కలర్స్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి క్యాప్సిల్స్. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మనం వాళ్ళకు కూడా ఈ సోప్ యూజ్ చేయాలి అనుకుంటే మీరు విటమిన్ ఈ క్యాప్సిల్ స్కిప్ చేసేయచ్చు. లేదు మేమే ఫస్ట్ ట్రైల్ వేస్తాం ఏం కాదు అనుకుంటే విటమిన్ ఈ సోప్ లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది. నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్. డీ10 కదా, కాఫీ పౌడర్ యూజ్ చేస్తాం మనం ఇందులో. ఇది బ్రూ అయినా తీసుకోవచ్చు, నెస్లే అయినా తీసుకోవచ్చు, ఏదైనా. మీకు స్క్రబ్ కూడా కావాలి అనుకుంటే డీ10 తో పాటు అప్పుడు మనం గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, దాన్ని మిక్సీ చేసి చిన్న చిన్నగా బరకగా చేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు సాఫ్ట్ గా ఉండాలి అనుకుంటే బ్రూ యూజ్ చేస్తే సరిపోతుంది. ఒక 100 grams సోప్ కి ఒక టీ స్పూన్ వేస్తాం మనం. చిన్నది టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ వేస్తాం మనం. ఒక ప్యాకెట్, ఇంకా మీకు కొత్త కాబట్టి ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది ఒక 100 grams సోప్ బేస్ కి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్. ఇది ఆల్మండ్ ఆయిల్ మనం సోప్ చేస్తునేటప్పుడు అందులో యాడ్ చేసుకోవచ్చు, లేదా అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇది మన చాయిస్ అన్నమాట. నేను ఇంగ్రీడియంట్స్ మీకు క్లారిటీ రావాలని మాత్రమే చెప్తున్నాను, కానీ సోప్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేయను, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం కాబట్టి. చాలా సింపుల్ గా ఇంట్లో చేసుకోగలిగేటట్లే చెప్తా, అది కూడా ఫ్యూ ఇంగ్రీడియంట్స్ తో అంతే. నెక్స్ట్ వచ్చేసి సోప్ మౌల్డ్. ఇది మనకి కావాలి ఫర్దర్ గా. ఈ రోజు మీరు చేసుకుంటే వెంటనే చేస్తాము అంటే అవసరం లేదు. ఒక స్టీల్ బౌల్ తీసుకొని దానికి కొబ్బరి నూనె కానీ, లేదంటే ఆల్మండ్ ఆయిల్ మీ ఇంట్లో ఉంటే అది కానీ జస్ట్ గ్రీస్ చేస్తే సరిపోతుంది. అందులో మనం సోప్ కరిగిచ్చేసి వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇదేం అవసరం లేదు. మౌల్డ్ లేకపోతే చేయలేమా మేడం అంటే చెయ్యొచ్చు, ఏది లేకపోయినా చెయ్యొచ్చు. ప్రతిదానికి రీప్లేస్మెంట్ నేను చెప్తా ఇప్పుడు. అంతే. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఇప్పుడు మీకు చేసి చూపిస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఉండాలి, మెజరింగ్ స్కేల్. మెజరింగ్ స్కేల్ అనమాట. అందరింట్లో ఉండకపోవచ్చు, కొందరి ఇంట్లో అయితే ఉంటుంది కంపల్సరీ. ఏదైనా బేకింగ్ కానీ ఇట్లా ఏవైనా చేసినా, లేకపోతే డైట్ మెయింటెనెన్స్ చేసినా ఉంటది కదా. నెక్స్ట్ ఫర్దర్ గా అయితే మాత్రం అవసరం ఉంటది వేయింగ్ స్కేల్ అనేది. ప్రెసెంట్ ఇప్పటికైతే అవసరం లేదు. మీరు జస్ట్
చాలా సింపుల్ గా చేసేటట్లు ఈరోజు సోప్ చెప్తాను. ఓకేనా మేడం? ఎస్ మ్యామ్, స్టార్ట్ చేయండి. సో నేను సేమ్ లింక్ ఇది రికార్డ్ చేసి నేను సేమ్ యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేస్తానండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ స్లోగా మీరు యూట్యూబ్ లో కూడా చూసి నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్లాస్ జరుగుతున్నప్పుడు మ్యామ్ చెప్తూ ఉంటారు. సో వన్స్ మధ్యలో పాజ్ ఇస్తారు, అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. యూ కెన్ ఆస్క్ డౌట్స్. ఓకే, యా, డన్, స్టార్ట్ చేయండి. మేడం చేశాను. ఎస్ ఎస్, చేంజ్ చేయండి. మేడం కెమెరా ఒక 2 minutes ఆఫ్ చేస్తాను. కెమెరా ఓకే, వంటలో డన్ 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 డన్. సో ఇంగ్రీడియంట్స్ అర్థమైనాయి అండి? సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే మనకి డీటాన్ సోప్ అనేది ఎలా చేయాలనేది చెప్తున్నారు మ్యామ్. ఓకేనా? సో జనరల్ గా మనము ఇంట్లో మన ఏమంటారు కిచెన్ లో దొరికిన వాటితోనే మనం ఈ రోజు డీటాన్ సోప్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ చెప్తారు మ్యామ్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ డౌన్. ఓకే, సో సోప్ బేస్ అండ్ కాఫీ పౌడర్ ఇవి యూస్ చేసి కూడా చేయొచ్చు అన్నారు కదా మ్యామ్. సో యూ కెన్ ట్రై. ఓకేనా? మేడం ఈ లోపు డౌట్స్ ఏమైనా ఉంటే అడగమనండి. ఇంగ్రీడియంట్స్ సో డౌట్స్ ఏమైనా ఉన్నాయా అండి? ఈ లోపు ఇంగ్రీడియంట్స్ రిలేటెడ్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఇంగ్రీడియంట్స్ రేషియో ఏంటి అనేది కూడా చెప్తారండి. వన్స్ మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత రేషియో మ్యామ్ విల్ టెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ వాట్ ఈస్ ద రేషియో, హౌ కెన్ వి యూజ్ ఆల్ దీస్ థింగ్స్ షీ విల్ ఎక్స్ప్లెయిన్ once the process is starting. Okay, so meanwhile if you have any doubts or something, let us know, we'll tell you. ఎవరికి ఏం డౌట్స్ లేవా అండి? లేదు, ఎవరేం అడగలేదు. యా మేడం నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, ఒకసారి నాకు ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఓకే 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 1 minute. మేడం కనిపిస్తుందా? కనిపిస్తుంది, కనిపిస్తుంది. Yeah. కొంచెం ఓకే. ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. ఎవరో ఇప్పుడు ఇది సోప్ బేస్. ఓకేనా? కనిపిస్తుందా అండి మీకు? కనిపిస్తుంది, కనిపిస్తుంది. సోప్ బేస్, గ్లిజరిన్ సోప్ బేస్ అన్నమాట. ఇది కేజీస్ లో దొరుకుతుంది అండ్ హాఫ్ కేజీస్ లో దొరుకుతుంది. నేను తీసుకున్నది వచ్చేసి హాఫ్ కేజీ. అది మ్యాటర్ కాదు, ఇది గ్లిజరిన్ సోప్ బేస్. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎసెన్షియల్ ఆయిల్. ఇందులో 2 types ఉంటాయి మనం ఫ్రాగ్రెన్స్ కోసం యూజ్ చేసేవి. ఒకటి ఎసెన్షియల్ ఆయిల్, 2 ఫ్రాగ్రెన్స్ ఆయిల్ అన్నమాట. మనం హోమ్ పర్పస్ కాబట్టి మనం ఎసెన్షియల్ ఆయిలే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకి ఒరిజినల్. ఇది యూజ్ చేయటం వల్ల మనకి ఎట్లాంటి హార్మ్ఫుల్ ఉండదు అనమాట. నేచురల్ పర్పస్ పోతే మనం ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేసుకోవడమే చాలా బెటర్ అన్నమాట. ఓకేనా? కాస్టింగ్ తగ్గించుకోవాలి, లేదంటే మీరు బిజినెస్ పర్పస్ అనుకుంటే అప్పుడు మీరు ఫ్రాగ్రెన్స్ ఆయిల్కి వెళ్ళాలి. హోమ్ పర్పస్ కిడ్స్ కోసం చేస్తున్నాము, మనకి ఏం వద్దు బయట ఇచ్చింగ్ కానీ లేదంటే ఏదంటే అట్లాంటి ఏం వద్దు, మనకి నేచురలే కావాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఎసెన్షియల్ ఆయిల్కే ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ కొంచెం వన్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చూపించడం మేము, అది బ్లర్ వచ్చేసింది. అవునా? ఎసెన్షియల్ ఆయిల్ మరీ క్లోజ్ లో పెట్టారు, కొంచెం లాంగ్. ఓకే ఓకే ఓకే, డన్. మేడం. సో ఇవన్నీ Blur నేను వస్తుంది ఫొటోస్ మేడం. కూడా పెట్టేస్తా, గ్రూప్ లో ఫొటోస్ పోస్ట్ చేస్తాను మ్యామ్ నేను. ఓకేనా? చెప్పండి ఓకే. చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి బ్రూ. ఈ రోజు మనం డీటెన్ సోప్ చేసుకుంటున్నాము, దానికోసం బ్రూ పౌడర్ అన్నమాట. ఇది మనం ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు. మీకు స్క్రబ్బింగ్ కావాలి ఇందులో అనుకుంటే గ్రాన్యూల్స్ ఉంటాయి, అవి తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. లేదు మనకి స్మూత్ గానే ఉండాలి, స్క్రబ్ ఏం వద్దు అనుకుంటే బ్రూ యాడ్ చేసుకుంటే ఇది సాఫ్ట్ గా ఉంటది కదా, అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సుల్ అన్నమాట. ఇది చిన్నపిల్లలు ఉంటే స్కిప్ చేయాలి, లేదు మేము పెద్దవాళ్ళమే వాడతాం ఈ రోజు ట్రై చేసి అనుకుంటే మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి యూజ్ అయ్యేది ఆల్మండ్ ఆయిల్.
ఇది మన ఆయిల్ ఏంటంటే సోప్ లో వేసుకుంటే కొంచెం మాయిశ్చరైజేషన్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట మన బాడీకి, డ్రై అయిపోకుండా ఉంటది. ఇది మన ఆప్షనల్ పూర్తిగా, ఎందుకంటే మనం యూస్ చేసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు. ఆల్రెడీ సోప్ బేసెస్ అన్ని కూడా ప్రతి సోప్ బేస్ ఆయిల్ తోనే రెడీ అవుతుంది. సోప్ బేసెస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సోప్ బేస్ తయారు చేయడానికి ఆయిలే. మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, ఇంకా మనకు కొంచెం నరిషింగ్ కావాలి అనుకుంటే ఆయిల్స్ యూస్ చేయొచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. విటమిన్ ఈ క్యాప్స్యూల్ కిడ్స్ కి ఎందుకు ఎందుకు స్కిప్ చేయాలి అనేసి అడుగుతున్నారు. అవునా మేడం, 12 years లోపు వాళ్ళకి విటమిన్ ఈ వాడకూడదు మేడం. ఓకే ఎందుకంటే ఇచ్చింగ్ కానీ అంటే పిల్లల బాడీ కొంచెం సెన్సిటివ్ ఉంటది కదా. ఓకే 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 అదే. మనం కూడా చాలా మంది తెలియకుండా విటమిన్ ఏ అంటే డైరెక్ట్ గా తీసి ఫేస్ మీద అప్లై చేసేస్తారు, అది చాలా రాంగ్. ఏదో ఒకటి మిక్స్ చేసి మాత్రమే రాయాలి. ఓకే డైరెక్ట్ అప్లై చేయొద్దు. చేయకూడదు. చాలా మంది యూట్యూబ్ లో చూసి అట్లా చేసేస్తారు, వాళ్ళు రాసేస్తున్నారు కదా, మనం కూడా కరెక్ట్ డైరెక్ట్ కరెక్ట్ గా రాసేస్తాం. అట్లా రాయకూడదు. ఇప్పుడు చూడండి, లెమన్ తీసి డైరెక్ట్ గా తలకి డాండ్రఫ్ ఉందని రుద్దేస్తారు, అట్లా చేయకూడదు. లెమన్ ని కూడా ఇంకొక ఇంగ్రీడియంట్ లో మిక్స్ చేసి మాత్రం మన హెడ్ కి పెట్టాలన్నమాట. ఓకే ఓకే అలా ఇది వచ్చేసి కలర్, సోప్స్ లో యూజ్ చేసే కలరు మనం ఈ రోజు సోప్ లో యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మినిమల్ ఐటమ్స్ తోనే నేను చెప్పేస్తాను. ఇవి మైకా కలర్స్ అన్నమాట. బయట కలర్స్ యూజ్ చేస్తారు కదా, మరి మీరు కూడా కలర్ యూజ్ చేస్తున్నారు, ఏంటి డిఫరెన్స్ అని మీరు అనుకోవచ్చు. మైకా కలర్స్ అనేవి చాలా నేచురల్. ఇప్పుడు ముల్తానీ మట్టి మనకి సాయిల్ నుంచి అట్లా డివైడ్ చేస్తారో, ఈ మైకా కలర్స్ కూడా అంతే, చాలా నేచురల్. దీనివల్ల ఒక 1% కూడా మన స్కిన్ కి కానీ దేనికి హార్మ్ఫుల్ ఉండవు అనమాట. నేచురల్ చాలా. మీరు ఇంకా డౌట్ వస్తే గూగుల్లో కానీ ఎందులోనే సెర్చ్ చేయొచ్చు, మైకా కలర్స్ కి నార్మల్ గా వాడే కలర్స్ కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. ఇవి సింథటిక్ కలర్స్ కాదు, మైకా కలర్స్. దీనివల్ల మనకి ఎట్లాంటి హార్మ్ ఉండదు, చిన్న పిల్లలకైనా యూస్ చేసుకోవచ్చు ఇవి. ఓకే ఇంకా అంతే. ఈ రోజు ఇవైతే ఇంగ్రీడియంట్స్. ఇంకొకటి, మీకు D10 తో పాటు లైట్ గా స్క్రబ్ కావాలనుకుంటే, గ్రాన్యూల్స్ దొరకకపోతే, ఇది వచ్చేసి బియ్యం పిండి. మన ఇంట్లో పట్టించుకున్న బియ్యం పిండి మ్యాక్స్ అందరి ఇంట్లో ఉంటది. దీన్ని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే కాఫీ పౌడర్ సగం, ఇది బియ్యం పిండి సగం, రెండు చేసి ఆఫ్ చేసి ఇంకా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం సోప్ లో ఇప్పుడే వాడుకోవచ్చు. ఇప్పుడు మనం సోప్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. మీ అందరి ఇంట్లో సోప్ బేస్ ఉండదు మ్యాక్స్, లేకపోతే మీరు ఒక పియర్ సోప్ తెచ్చుకోండి. పియర్ సోప్ అందరికీ దొరుకుతుంది కదా, జస్ట్ పక్క షాప్ లోకి వెళ్తే పియర్ సోప్ తెచ్చి దాన్ని కట్ చేసి, ఇప్పుడు నేను ఏ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానో అది మీరు ఆ సోప్ తో చేయండి ఫస్ట్. మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్ గా మీరు ఇంకా చేసుకోవచ్చు సోప్ బేస్ తెచ్చి. ఓకేనా? సో అర్థమైంది కదండి. సో ప్రెసెంట్ మీరు ట్రై చేయాలి అనుకుంటే పియర్ సోప్ మనకి దొరుకుతుంది కదా, సో ఆ సోప్ తెచ్చుకునైనా మీరు ట్రై చేయొచ్చు. ఓకే బానే ఉంది అనుకుంటే మీరు ఏమంటారు, ఇంకా డైరెక్ట్ సోప్ బేసిస్ తో మన క్లాస్ లో జాయిన్ అయ్యి మీరు చేసుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చు. ఓకేనా? మనం ఇప్పుడు సోప్ బేస్ ఆ సోప్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. జస్ట్ ఫస్ట్ ఇట్లా స్టవ్ వెలిగించి ఇట్లా ఒక బాండీ తీసుకోండి. ఇది చాక్లెట్ మేకింగ్ లో అయితే ఆవిరి పైకి రాకూడదు, బౌల్ కి తగలకూడదు చాక్లెట్ కి. సోప్ బేస్ లో అట్లా సోప్ చేసేటప్పుడు సోప్ బేస్ కి ఆవిరి తగిలిన ప్రాబ్లం ఏం ఉండదు. కానీ ఎక్కువ అట్లానే వాటర్ వెళ్ళి గిన్నెలో పడకూడదు. ఎప్పుడు కూడా మనం వాడే ప్రతి స్పూన్ గానీ ఒక బౌల్ గానీ ఏది తీసుకున్నా అది డ్రైగానే ఉండాలి, లేదంటే మనకి తెలియకుండానే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది సోప్ లో. సోప్ మనం పెట్టేటప్పుడు కూడా చాలా మంది ఇట్లా సోప్ చేసాం అదే మెత్తగా అయిపోయింది అనుకుంటారు కదా. సోప్ కూడా వాటర్ కారేటట్లు ఉన్న దాంట్లోనే పెట్టుకోవాలి. మొత్తం క్లోజ్ ఉన్న దీంట్లో పెట్టుకున్నా ఏమైతుందంటే వాటర్ అక్కడ ఉండిపోయి సోప్ అంతా కరిగిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట. అది ఓకే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మేడం వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. ఇట్లా స్టాండ్ పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టుకొని వాటర్ తీసుకొని, కొంచెం సరిపోతాయి, వాటర్ ఏం మునిగేటట్టు అంత ఏం అవసరం లేదు. అట్లా కొంచెం వాటర్ తీసుకొని, కొంచెం సోపే కాబట్టి 100 grams కాబట్టి ఈ వాటర్ సరిపోతుంది, మినిమల్ వాటర్ తీసుకొని ఇట్లా ఒక స్టాండ్ పెట్టుకొని ఇది 100 grams సోప్ బేస్. నేను మీకు చూపించాను కదా సోప్ బేస్, అదే నేను కట్ చేసుకున్నాను. ఇది 100 grams అన్నమాట. ఓకే ఓకేనా? దీన్ని ఇట్లా పెట్టాలి, సిమ్ లోనే కొంచెం ఉంచేసి ఆవిరి వస్తుంటే సోప్ మెల్ట్ అవుతుంది అనమాట మనకి. జస్ట్ మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. కొంచెం మీకు అదే స్టవ్ సైడ్ ఏమన్నా జరుగుతుందా మ్యామ్ కెమెరా?
ఓకేనా మేడం? ఓకే డన్. ఇప్పుడు ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు ఓకే. స్టాండ్ కరెక్ట్ గా ఉండట్లేదన్నమాట. ఓకే కొంచెం ఇబ్బంది. ఓకే 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 డన్. సో ఇప్పుడు ఈ సేమ్ సోప్ ఇది మెల్ట్ అయిపోతుంది అనమాట మనకి. మెల్ట్ అయిపోతది. ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ సోప్ కరిగే లోపు ఇంకొక ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఇదే సోప్ ని నేను ఇప్పుడు సోప్ బేస్ తో చేస్తున్నాను. మీరు ఇంట్లో సోప్ బేస్ లేదు అంటే మీరు పియర్ సోప్ తెచ్చుకొని దాన్ని ఇట్లా కట్ చేసుకొని బేసిక్ గా అయితే సేమ్ రోజ్ ప్రాసెస్. వాటర్ కూడా ఉండాలి. రోజ్ ఓకే వాటర్ కానీ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కానీ ఉండాలన్నమాట. మీకు ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు ఫస్ట్ డే కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ప్రాసెస్ గా నేర్చుకోవాలి, మొత్తం తెలియాలి అంటే క్లాస్ జాయిన్ అయితే అన్ని క్లియర్ గా చెప్తాం. ఇప్పుడు ఎక్కువ చెప్పినా సరే మీకు ఇంగ్రీడియంట్స్ గుర్తుండవు, ప్లస్ ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తది. కన్ఫ్యూజ్ వస్తుంది. కరెక్ట్ బేసిక్ గా అయితే ఈ పౌడర్స్ ని ఒక హాఫ్ స్పూన్ రోజ్ వాటర్ తీసి మిక్స్ చేసుకోవాలి మనం. అందులో ఓకే మిక్స్ చేసుకొని సోప్ బేస్ కరిగాక అందులో యాడ్ చేసుకోవాలి. కానీ మనం ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే మీ రోజ్ వాటర్ కూడా మళ్ళీ తెచ్చి ట్రై చేయడం అదంతా మనీ వేస్ట్ కాబట్టి సోప్ బేస్ కరుగుతుంది కదా, కరిగిన సోప్ బేస్ నే ఇందులో వేసుకుంటాం. ఈ పౌడర్ లో వేసుకొని ఇందులోనే చూడండి నేను ఇప్పుడు బ్రూ కూడా యాడ్ చేస్తున్నాను ఈ పౌడర్ లోనే. ఎందుకంటే నాకు డీటాన్ కావాలి, లైట్ గా స్క్రబ్ కూడా కావాలి కాబట్టి నేను రెండు కలిపి చేసుకుంటున్నాను. మీరు ఓన్లీ బ్రూతోనే చేసుకోవచ్చు. రెండు కావాలనుకుంటే ఇంట్లో బియ్యపు పిండి ఉంటే బియ్యపు పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఇది చూసారా, కనిపిస్తుందా మీకు? ఒక సోప్ బేస్ మెల్ట్ అవుతుంది లైట్ గా. రైస్ ఫ్లోర్ మెల్ట్ అవుతుంది. రైస్ ఫ్లోర్ సార్, రైస్ ఫ్లోర్. వైట్ పౌడర్ ఇస్ రైస్ ఫ్లోర్. Rice flour. We can mix both rice flour and brew for the scrubbing. If you want scrubbing type, then we can mix both. If we want a soft, smooth soap, then we should add only the brew. మేడం చెప్పండి. మేడం రైస్ పౌడర్ అనేది అంటే ఎన్ని టేబుల్ స్పూన్స్ యూస్ చేశారు మేడం ఇప్పుడు ఈ సోప్ కి? చెప్పాను కదా మీరు లాస్ట్. ఇప్పుడు ప్రతి 100 గ్రామ్ సోప్ బేస్ కి మనం ఒక టీ స్పూన్ పౌడర్ తీసుకోవాలి. అది ఏ పౌడర్ అయినా మనం ఏ సోప్ చేసుకోవాలనుకున్నా టీ స్పూన్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యపు పిండి, కాఫీ పౌడర్ రెండు తీసుకుంటున్నాం కాబట్టి హాఫ్ పౌడర్ బియ్యపు పిండి, హాఫ్ టీ స్పూన్ బియ్యపు పిండి, హాఫ్ కాఫీ పౌడర్ రెండు హాఫ్ తీసుకుంటాం అన్నమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు ఓన్లీ బ్రూవే యూస్ చేస్తే 1 టీ స్పూన్ బ్రూ కంప్లీట్లీ. లేదు రెండు మిక్స్ చేయాలంటే హాఫ్ టీఎస్పీ అది, హాఫ్ టీఎస్పీ ఇది, అంతే కదండి? మేము ఇంట్లోనే యూస్ చేసుకుంటాము అనుకుంటే మీరు కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకున్నా ఓకే. కానీ ప్రాపర్ గా చేయాలి అనుకుంటే మాత్రం 1 టీ స్పూన్ మాత్రమే యూజ్ చేయాలి. ఇంట్లో చేసుకుంటే మాకు కొంచెం ఎక్కువ కావాలి స్క్రబ్బింగ్ అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే పౌడర్స్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏమైతుంది అంటే సోప్ కొంచెం మెత్తబడుతుంది. ఓకే ఇప్పుడు చూసారా సోప్ బేస్ మొత్తం చూసారా, 5 minutes లో కరిగిపోయింది. ఎక్కువ టైం పట్టదు కానీ మనం ప్రాసెస్ వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని మెజర్మెంట్స్ ప్రకారం వేయాలి. ఏది ఎప్పుడు యాడ్ చేయాలో తెలియదు. ఇప్పుడు మీకు బేసిక్ గా అయితే ఇది రోజ్ వాటర్ లో కానీ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కానీ మిక్స్ చేసి వేయాలి. కానీ నేను ఇప్పుడు మీ అందరి దగ్గర ఉండవు కాబట్టి నేను చిన్న ట్రిక్ చెప్తాను, మీరు చూడండి. ఈ కరిగిన సోప్ బేస్ ఉంది కదా, ఆ సోప్ బేస్ ని తీసుకుని పౌడర్స్ లో యాడ్ చేసుకోవాలి కొంచెం లైట్ గా. ఎప్పుడైనా ఇన్ కేస్ మీరు ఫర్దర్ గా చేసినా మీ ఇంట్లో రోజ్ వాటర్ లేకపోతే ఎట్లా అని అనుకోవద్దు. ఈ కరిగిన సోప్ బేస్ తీసుకొని జస్ట్ ఇట్లా అంతే. చూసారా కలిసిపోతుంది, కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది మ్యామ్. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అంట, అది ఎప్పుడు యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి అనేసి అడుగుతున్నారు. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అంటే ఇప్పుడు మనం శానిటైజేషన్ లాగా అన్నమాట. ఫస్ట్ మన సోప్ చేసే ముందు సోప్ మౌల్డ్స్ ఉంటాయి కదా, దానికి స్ప్రే చేసి చేత్తో రబ్ చేసి వదిలేయాలి. క్లియర్ ప్రాసెస్ అయితే అది. మనం ఖచ్చితంగా మనం బయటకి ఇచ్చినా మనకు వాడుకున్న ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అనేది సోప్ బేస్ మౌల్డ్స్ కి స్ప్రే చేయాలి అన్నమాట. దానివల్ల ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా, ఏమైనా మనకు తెలియకుండా కనిపించకుండా చాలా ఉంటాయి కదా మేడం, అవునవునవును, అట్లాంటి ఏమైనా ఉంటే చనిపోతాయి అన్నమాట. దాన్ని 99% ఆల్కహాల్ అని, రబ్బింగ్ ఆల్కహాల్ అని కూడా అంటారు. మనకి మెయిన్ ఉండాల్సింది అది. ఓకే ఇప్పుడు ఇవన్నీ మీరు కొని తెచ్చుకోవడం చేయటానికి చాలా టైం పట్టేస్తుంది
కాబట్టి ఇంట్లో సింపుల్ గా ఎలా చేసుకోవాలని ప్రాక్టీస్ నేను చెప్తాను. ఈజీగా మీరు సోప్ ఇంట్లో ఎలా చేసుకోవాలన్న దానికి ఇప్పుడు చూడండి మ్యామ్ ఇది చెప్తున్నారు. కరిగిపోయింది, దీన్ని కలిసిపోయింది చూడండి, బాగా క్రీమ్ లాగా అవును అయిపోయింది చూడండి. అవును అవును ఇప్పుడు ఇందులో ఈ సోప్ బేస్ లో యాడ్ చేసాడమే, ఓకే కరిగిపోయిన సోప్ బేస్ లో ఈ పౌడర్ మిక్స్ ని యాడ్ చేసేసి ఇట్లా కలిపేయడమే. ఓకే ఓకే ఉమ్, అంతే. ఇది ఈ ప్రాసెస్ ఇక్కడతో అయిపోయింది. నేను స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా జస్ట్ అట్లా సోప్ బేస్ మొత్తం కరిగిపోయింది 90% అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేయండి, కానీ ఈ హీట్ వాటర్ నుంచి ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు గిన్నె బయటకు తీయకండి. ఇప్పుడు ఓకే సమ్మర్ అంటే ఓకే, ఎప్పుడైనా వింటర్ లో చేసుకుంటే ఏమైతుందంటే గట్టి పడిపోతుంది అనమాట. ఓకే ఓకేనా? సో ఇప్పుడు ఆ హీట్ మీదే ఉంచాలి మనం సోప్ ఉమ్, ప్రాసెస్ అయ్యే వరకు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, జస్ట్ లైట్ గా హీట్ తగ్గాక మాత్రమే ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు విటమిన్ ఈ ఉంది, యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయట్లే, ఎందుకంటే ఇవన్నీ మీరు సింపుల్ గా చేసుకోవాలి కాబట్టి. ఓకే ఆ, ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్ 100 grams కి 7 to 10 drops యూస్ చేసుకోవచ్చు ఎసెన్షియల్ ఆయిల్. ఓకే కొంచెం హీట్ తగ్గింది కదా, నేను యాడ్ చేసేస్తున్నాను. కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది కనిపిస్తుంది. So we have to add all these essential oil, all these things after it cool down only. If we don't add these oils in the hot. నేను Okay. కలర్ కూడా యాడ్ చేయట్లేదు. Okay. కలర్ కావాలంటే మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను కలర్ కూడా యాడ్ చేయట్లేదు. చూసారా, కాఫీ కలరే వచ్చింది. అవును మ్మ్. చూసారా, ఎక్కడ ఏం గడ్డలు కానీ చిన్న చిన్న పీసెస్ కానీ ఏం లేవు, మొత్తం బాగా కరిగిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం మౌల్డ్ లోకి షిఫ్ట్ చేద్దాం. ఓకే మేడం 1 minute కెమెరా తిప్పుతాను. ఓకే ఓకే. సో ఈ ప్రాసెస్ వరకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టిల్ నౌ ప్లీజ్ ఆస్క్. సో మ్యామ్ విల్ టీచ్. ఇదిగోండి సోప్ మౌల్డ్, ఇది మనం ఇప్పుడు ఇందులో క్లిక్ చేసుకుందాం. జస్ట్ ఇట్లా వేసాడు. ఓకే, దీన్ని ఇట్లా మాక్సిమం 2 hours రెస్ట్ ఇవ్వాలి దీనికి. ఓకే మీరు చేయి పెట్టడం లేదా అయ్యిందా లేదని ప్రతిసారి ఇట్లా ఫింగర్ పెట్టి లోపలికి నొక్కితే అట్లా అచ్చులు పడిపోతాయి అన్నమాట. ఓకే ఓకే. అది 2 hours రెస్ట్ ఇస్తే ఇంకా అది కంప్లీట్ గా అయిపోతుంది. జస్ట్ అలా సైడ్ కి లీవ్ చేసేయడమేనా లేకపోతే ఏమన్నా? వదిలేయడమే, ఓకే సైడ్ కి ఇట్లా వదిలేయడమే. కిందన బేస్ సోప్ మౌల్డ్స్ కిందన ఒక ప్లేట్ పెట్టుకోవాలి మేడం. ఓకే ప్లెయిన్ గా ఉన్న ప్లేట్ పెట్టుకోవాలి, లేదంటే మీరు అటు ఇటు వేరే ప్లేస్ షిఫ్ట్ చేస్తే అది ఏమైతుంది అంటే కదిలి సోపు సేపు రాదనమాట. అవును. ఓకే. హౌ టు ప్రివెంట్ బబుల్స్ అంట మ్యామ్. బబుల్స్ ఏమన్నా వస్తే ఎలా చేయాలి? బబుల్స్ వస్తాయి సోప్ కి, మనం కొత్తలో చేసేటప్పుడు ప్రాక్టీస్ తక్కువ అయ్యేటప్పుడు, అప్పుడు కూడా ఐసోప్రొపైల్ ఆల్కహాల్ బబుల్స్ మనం సోప్ వేసిన ఒక 5 minutes తర్వాత దాని మీద స్ప్రే చేస్తే బబుల్స్ అన్ని పోతాయి. ఓకే మీరు సోప్ మొత్తం చేసాను, సోప్ డిమౌల్డ్ చేసేసాను, అప్పుడు స్ప్రే చేస్తే యూజ్ ఉండదు. ఓకే సోప్ మెల్ట్ చేసి ఎప్పుడైతే మనం మౌల్డ్ లో వేస్తామో తర్వాత ఒక 2 seconds కి అట్లా స్ప్రే చేస్తేనే వచ్చిన బబుల్స్ అన్ని పోతాయి. మ్యాక్స్ ప్రాక్టీస్ ఉంటే ఇంకా బబుల్స్ అవి రావటం, గడ్డలు కట్టడం అవి ఏమి ఉండవు మేడం. ఓకే కొంచెం స్టార్టింగ్ లో చేసేటప్పుడు మాత్రమే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. యా ఇట్లాంటివి చాలా చెప్తారండి మ్యామ్. ఇది జస్ట్ ట్రయల్ పర్పస్ ఓన్లీ. ఇది చాలా సింపుల్ గా మ్యామ్. ఇది మనకి పేస్ట్ సోప్ తో ఎలా చేయాలి ఒకసారి రఫ్ గా చెప్పేసి సేమ్ ఇంకొకసారి. ఫస్ట్ సోప్ బేస్ అదే పియర్ సోప్ తెచ్చుకుంటారు, మీరు దాన్ని కట్ చేసుకుంటారు. మీకు వేయింగ్ మిషన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మ్యాక్స్ 80 grams కానీ 100 grams కానీ ఉంటది సోప్ వచ్చేసి దాన్ని కట్ చేసేస్తారు. కట్ చేసి ఇప్పుడు ఇట్లానే మనం డబుల్ బాయిలింగ్ పెట్టాం కదా, అట్లానే ఒక బౌల్ తీసుకొని కింద వాటర్ తీసుకొని మధ్యలో ఒక స్టాండ్ మాత్రం పెట్టండి. డైరెక్ట్ గా వాటర్ తగలకూడదు అన్నమాట. ఓకే సో స్టాండ్ తీసుకో. సోప్ ని ఎప్పుడైనా కరిగించాలి, ఉడికించకూడదు. చాలా మంది తెలియక ఏం చేస్తారు, కరిగిపోయినా ఇంకొంచెంసేపు ఉంచేద్దాం ఇంకా బాగా కరిగిపోతుంది అంటే అది మాడిపోతుంది సోప్. ఓకే మాడిపోవడం అంటే లైక్ పాలు మాడినట్లు అట్లానే కాదు, సోపు దానికి ఉన్న
క్వాలిటీస్ అన్ని పోతాయి. ఎక్కువ వేడి చేసినా సరే దానికి ఉన్న బెనిఫిట్స్ అన్ని పోతాయి అన్నమాట. ఓకే ఓకే సో అట్లా డబల్ బాయిల్ చేసుకుంటారు. 90% కరిగింది అనగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఆ 10% కరిగిపోతుంది. కరిగిపోయాక ఇప్పుడు ఇట్లా నేను ఏం తీసుకున్నట్లనే మీరు రోజ్ వాటర్ కానీ ఏం యూజ్ చేయొద్దు. కరిగిన సోప్ బేస్ తీసుకొని అందులోనే కొంచెం పౌడర్స్ యాడ్ చేసి నీట్ గా మిక్స్ చేసేయండి, ఉండలేం లేకుండా చేసేసి ఆ లిక్విడ్ ని తీసుకొచ్చి సోప్ బేస్ లో, కరిగిన సోప్ బేస్ లో యాడ్ చేసేసి బాగా కలిపి ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. స్టీల్ బౌల్ తీసుకొని దానికి బాదం ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఇంకా నెక్స్ట్ ఏదైనా ఏమున్నా మీ ఇంట్లో ఏమున్నా అంటే వంట నూనెలు అవి ఇవి అని కాదు, ఈ ఆయిల్స్ మనం ఫేస్ కి బాడీకి యూజ్ చేస్తాం కదా అట్లా ఆ ఆయిల్స్ ఏమున్నా జస్ట్ ఒక 2 drops వేసి ఆ బౌల్ మొత్తానికి రాయండి. గ్రీస్ చేయాలి. రాసేసి ఈ బేస్ మీరు ఎప్పుడైనా సరే సోప్ చేసే ముందే ఆ బౌల్ కి ఆయిల్ రాసి పెట్టుకొని ఉంచుకోవాలి. ఓకే రెడీగా ఉంచుకోవాలి. అప్పటికప్పుడు చేస్తామంటే ఇప్పుడు సమ్మర్ ఓకే సోప్ బేస్ గట్టి పడదు, కానీ వింటర్ లో చేసేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అది గట్టి పడిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు దాన్ని కరిగించిన మనం వేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కానీ వేస్ట్ అన్నమాట. ఇంకా అవి రీహీట్ చేయొద్దు. రీహీట్ చేస్తే అవన్నీ పోతాయి, మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే 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 అది ఆ బౌల్లో కరిగిచ్చేసిన లిక్విడ్ వేసేసి ఒక 2 hours రెస్ట్ ఇచ్చేయండి. ఇచ్చేసి తర్వాత చూడండి 2-3 hours. బెస్ట్ ఏంటంటే ఈ రోజు నైట్ ట్రై చేశారు అనుకోండి, పడుకుని పోతారు కదా, రేపు మార్నింగ్ కల్లా మీకు సెట్ అయిపోతుంది మీరు సోప్. ప్రతిసారి ఫింగర్ పెడితే కొత్తలో నేను కూడా చాలా సార్లు అలాగే చేశాను, ఇంకా అవ్వలేదా అని చెప్పి. ఓకే సో ఓకే మీరు మార్నింగ్ వేసి యూస్ చేసుకోవచ్చు. కోల్డ్ ప్రెస్ సోప్ లో అయితే మనకి రెస్ట్ ఇవ్వాలి, ఒక 40 days మనం తయారు చేసిన 40 days 30 days అట్లా. మెల్ట్ అండ్ పోర్ సోప్ కి ఏంటంటే అది అవసరం లేదు, మనం చేసి డిమోల్ చేసిన వెంటనే యూస్ చేసుకోవచ్చు. ఓకే 1 సోప్ కి 100 grams సోప్ బేస్ యూస్ చేయాలా అనేసి అడుగుతున్నారు. 100 grams అయినా యూస్ చేసుకోవచ్చు. 75 to 100 grams 80 grams అయినా యూస్ మినిమం చేసుకోవచ్చు మినిమం. కానీ 100 grams సోప్ అయితే బెటర్, 100 grams సోప్ బేస్ అయితే బెటర్. 100 grams సోప్ వస్తుంది. ఇప్పుడు మీరు సేల్ చేయాలనుకున్న 75 grams 80 grams అని చెప్పలేరు కదా. 100 grams అయితే మీరు కాస్టింగ్ కూడా 100 grams కి వేసుకోవచ్చు. కరెక్ట్ 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 ఓకే. సో వీ హ్యావ్ టు టేక్ ద 100 grams ఓన్లీ సార్. ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంగ్రీడియంట్స్ కానీ లేకపోతే ప్రాసెస్ కానీ ఏమున్నా. కొంచెం మదర్ అయినా ఓకే, ట్రై చేస్తే చెప్తాను. మ్యామ్ ఎక్స్పర్ట్ దాంట్లో. సో వీటి రిలేటెడ్ ఏమన్నా అడిగినా మ్యామ్ చెప్తారనమాట మనకి డౌట్స్. సో మనకి క్లాస్ లో వచ్చేపాటికి మ్యామ్ వీటన్నిటితో సోప్స్ తో పాటు హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ కూడా కదా మ్యామ్. సో షాంపూ కూడా చెప్తారు మనకి. ఉంటది. ఓకే సో ఇవన్నీ మనకి చెప్తారనమాట క్లాసెస్ లో మనకి. ఓకే డౌట్ ఏమో అడిగారు, ఒక్క నిమిషం. కోల్డ్ ప్రెస్డ్ సోప్ క్లాస్ present cold pressed soap class not available ma'am. First we have to learn these soaps, after that we will think about that. అంతే కదండి. సో ఫస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత అవి అయితే బెటర్ కదా. దానికంటే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ ఎక్కువ ఉంటది మేడం. కోల్డ్ ప్రెస్డ్ అంటే మెల్ట్ అండ్ పోర్స్ నేర్చుకోవడమే బెటర్ ఫస్ట్. ఓకే 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 మ్యామ్ చెప్పండి మ్యామ్, హ్యాండ్ రైజ్ చేశారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మ్యామ్. మేడం నేను మెల్ట్ చేస్తుంటే సోప్ మౌల్డ్ అనేది మనం అదే మౌల్డ్స్ లో వేస్తాం కదా, అది మెత్తగా వస్తుంది మేడం. సోప్ అనేది పౌడర్స్ కలిపాను నేను. పౌడర్స్ ఎంత వేసారండి? ఎన్ని గ్రామ్స్ కి ఎంత వేసారు? 100 grams సోప్ బేస్ కి నేను 8 grams రోజ్ పెటల్ పౌడర్ వేసాను మేడం. ఏంటి 8 grams అంటే ఎక్కువే కదా. ఇప్పుడు పౌడర్స్ ఎక్కువ వేస్తే సోప్ మెత్తగా అవుతుందని నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. ఎప్పుడైనా పౌడర్స్ 100 grams బేస్ కి 1 teaspoon వేసుకోవాలి, అంతకు మించేస్తే అది గట్టిగా అవుతుంది. మనము ఆల్రెడీ వాడు ప్రాసెస్ చేసి ఇచ్చిన సోప్ ని మనం మళ్ళీ చేస్తున్నాం అంటే దాన్ని మార్చుతున్నాం. మార్చేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా మెజర్మెంట్స్ పోతుంది కదా సోపు. ప్లస్ ఇంకొకటి అండి, మీరు తీసుకున్న సోప్ బేస్ క్వాలిటీ బట్టి కూడా మీకు వచ్చే సోప్ ఉంటది. అంటే మీరు చేసే పద్ధతి పక్కన పెట్టండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిటీ సోప్ బేస్ తీసుకుంటేనే మీకు క్వాలిటీ సోప్ వస్తుంది. ఓకే మేడం. అంటే ఎక్కడ దొరుకుతుంది మేడం మంచి క్వాలిటీ బేస్ అనేది మనకి? ఆన్లైన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ లో ట్రై చేయండి.
ఇంకా కాకపోతే తర్వాత నెక్స్ట్ చూద్దాం. మంచిగానే ఉంటుంది. మీరు రేటింగ్ చూసి తీసుకోండి, ఓకేనా? కావాలంటే మేము లింక్స్ పెడతాం వాట్సాప్ లో. అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఉంటాయి కదా మ్యామ్, మన గ్రూప్ లో ఉంటాయి. ఉన్నారు కదా, సో ఫ్లిప్కార్ట్ దాంట్లో లో పోస్ట్ కూడా చేస్తాను. ఫ్లిప్కార్ట్ లో కూడా కాదు, అమెజాన్ లోనే ఫస్ట్ అమెజాన్ పెడతాం. ఓకే ఓకే మీకు ఓకే. ఇంకా లింక్ షేర్ కాస్ట్ చేస్తారు తక్కువ మేడం. ఉండాలి. ఏంటి మ్యామ్? అంటే రివ్యూస్ బాగానే ఉన్నాయి మేడం, రివ్యూస్ బాగానే ఉన్నాయి, తీసుకున్నాము. ఓకే కానీ మెత్తగానే వస్తుంది మేడం అది. పౌడర్స్ ఎక్కువైనా సరే సోప్ మెత్తగా వస్తుందండి. ఓకే మేడం. అంటే 1 టేబుల్ స్పూన్ అంటే ఎన్ని గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు మేడం? టేబుల్ స్పూన్ కాదు, టీ టీ స్పూన్. స్పూన్ మ్యామ్. అదే టీ స్పూన్ అంటే ఎన్ని గ్రామ్స్? మెజర్మెంట్స్ ఉంటాయి కదా మ్యామ్, మనకి మెజర్మెంట్ కప్స్ స్పూన్స్ వస్తాయి కదా, సో దాంట్లో 4 to 1 టీ 5 గ్రామ్స్ స్పూన్. వేసుకోవచ్చు అండి. 4 to 5 గ్రామ్స్ వేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. అంతకంటే ఎక్కువ వేస్తే మీ సోప్ మెత్తగా అవుతుంది. అంటే మనం యూట్యూబ్ లో చూసి చేద్దామా అనుకుంటే అది ప్రాసెస్ వేరు, సింపుల్ గా చెప్తారు, మనకి డెప్త్ సబ్జెక్ట్ తెలియదు. ఇట్లా నేర్చుకుంటే ఏంటవుతుందంటే ఆ తెలుస్తుంది. మనం చేస్తున్న కొలది చాలా మిస్టేక్స్ వస్తాయి, అప్పుడే మనకి అర్థమవుతుంది ఏది ఎలా చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి. నాకు కూడా సోప్ బేస్ తో పౌడర్స్ మెల్ట్ చేసి అందులో కరిగి చేయాలని లేదు, చేస్తూ చేస్తూ అట్లా వచ్చింది. ఇప్పుడు మీరు అందరినీ రోజు వాటర్ తెచ్చుకోండి, విటమిన్ డి క్యాప్సిల్ తెచ్చుకోండి, ఇప్పుడే సోప్ బేస్ కొనండి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు ట్రై చేయడానికి, కానీ ఏమైతుందంటే అవన్నీ తీసుకొచ్చేసరికి ఒక 1 వీక్ పడుతుంది, ఇంట్రెస్ట్ కాస్త పోతుంది. అందుకే మినిమల్ ఇంగ్రీడియంట్స్ తో చెప్తాను నేను ఈ రోజు. మీరు క్లాస్ జాయిన్ అయినా అవ్వకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి, మీకంటూ ఇంట్రెస్ట్ వస్తే. కరెక్ట్. సో ఈ సోప్ ఇప్పుడు మ్యామ్ చెప్పిన సోప్ అయితే ట్రై చేయండి, సో మీకే ఆబ్వియస్ గా ఇంట్రెస్ట్ వస్తుంది, డెఫినెట్ గా క్లాస్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు. ఇంకొకటి మ్యామ్, మెల్ట్ అండ్ పోర్ మెథడ్ సోప్స్ ఆర్గానిక్ లేకపోతే కెమికల్ ప్రొడక్టా ఇది అనేది క్వశ్చన్. ఆర్గానిక్ అంటే అప్పుడు ఏమనుకుంటారు, కెమికల్ ఫ్రీ అని ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ మనం వాడేది కూడా కెమికలే. కాకపోతే కెమికల్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి సింథటిక్, ఒకటి నేచురల్. ప్లాంట్ బేస్డ్ మనం వాడే ప్రతిదీ నేచురల్ గా మొక్కల నుండి వచ్చిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడతాం మనం. సింథటిక్ కెమికల్స్ అంటే కెమికల్స్ అని అంటాం కదా అందరూ, అవి హార్మ్ఫుల్ చేస్తాయి, ఇవి హార్మ్ఫుల్ కాదు. నేచురల్ కి సింథటిక్ కి చాలా తేడా ఉంది. అంటే ఇది ఈ కూడా సోప్ మెల్ట్ అండ్ పోర్ 100% సోప్, chemical. ఓకే, మెల్ట్ అండ్ పోర్ సోప్ లో కూడా మనకి ఆర్గానిక్ వి ఉంటాయి అయితే, కెమికల్ ఆర్గానిక్ ఆ కెమికల్ కాదు. అంటే ఇప్పుడు మనం వాడే బేసు ఆయిల్స్ తో చేసింది, ఓకే అవి పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, అట్లా వాటితో చేసిన బేసు. ఓకే ఆయిల్స్ కెమికల్ కాదు కదా. ఓకే ఓకే, అర్థమైంది. సింథటిక్ కెమికల్స్ వాడట్లే మన సోప్స్ లో. ఓకే ఓకే ఓకే, కాఫీ పౌడర్ వచ్చింది, కాఫీ పౌడర్ ఏంటి ట్రీస్ నుంచే వస్తుంది, కరెక్ట్ బియ్యం పిండి. కరెక్ట్, అర్థమైంది. ఆయిల్ అంటే బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ యూస్ చేసాం అనుకోండి, ఆల్మండ్ ఆయిల్ కూడా ట్రీస్ నుండి వచ్చింది. అర్థమైంది. ఇప్పుడు ముల్తాన్ మట్టి కానీ క్లే పౌడర్స్ కానీ ఏదైనా అది భూమి నుండి వచ్చింది. మనం సింథటిక్ కెమికల్స్ వాడట్లేదు ఇందులో. నేచురల్ Okay. కెమికల్స్, సింథటిక్ కెమికల్స్ రెండు ఉంటాయి, డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. మనం వాడేది నేచురల్, సింథటిక్ కాదు. ఓకే ఓకే ఓకే, డన్. మీరు క్లాస్ కనీసం జాయిన్ అవ్వకపోయినా మీ పిల్లలకి ఈ సోప్ చేసి, లేకపోతే వేరే ఇప్పుడంటే పియర్స్ తో చేయండి, నెక్స్ట్ టైం మీరు బేస్ తెచ్చుకొని ఈ సోప్ చేసి పిల్లలకి యూజ్ చేయండి. అంటే మేడం రిజల్ట్ రాలేదంటే సోప్ బేస్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, అదైతే నేను ముందే చెప్తున్నాను. పిల్లలకి వాడండి. ఇప్పుడు బయట అసలు చాలా మందికి తెలియదు, మనం వాడే సోప్స్ వల్ల కూడా చాలా మందికి క్యాన్సర్స్ వస్తున్నాయి. మనకి స్మోకింగ్ అలవాటు లేదు, డ్రింకింగ్ అలవాటు లేదు, అంతెందుకు మేడం మనం వాడే డిష్ వాషెస్ వల్ల కూడా మనకి ఖచ్చితంగా కెమికల్స్ వస్తున్నాయి, చాలా పర్సెంటేజ్. అందరూ, నేను కూడా మా పిల్లలకి ఇట్లా ఇవి వాడద్దు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పే నేర్చుకున్నాను నేను. ఓకే, సో అలాగా ఇప్పుడు మొత్తం ఇదైంది అనమాట. సో ఆబ్వియస్ గా ఇప్పుడు కెమికల్స్ వి చాలా ఇదవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్. మనం డిష్ వాష్ చేస్తాం, దాంట్లో ఒక వైట్ లేయర్ లాగా ఉండిపోతుంది, మనకి ఎక్కడో చిన్న చిన్న డాట్ లాగా. మనం అందులోనే తోమేం కదా అని చెప్పి నీట్ గా 10 సార్లు కడిగాం కదా అని చెప్పి భోజనం పెట్టుకొని తింటాం, అది మన లోపలికి వెళ్తది. అవును, అట్లా ఓకే, కొన్ని మనకి తెలియకుండానే హార్మ్ చేస్తాయి. అవును, కరెక్ట్ కూడా ఒకటి. ఓకే ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. చెప్పండి.
ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే సోప్స్ అంటే నురగ ఎక్కువ రావట్లేదు అని చెప్పి మెసేజెస్ కనబడుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. అయితే ఆ నురగ అవును. ఎక్కువ రావడానికి ఏం చేయాలి? నురగ ఎక్కువ రావాలంటే సిఏపిబి అనే ఇంగ్రీడియంట్ ఉంటది. అది సర్ఫాక్టెంట్ అన్నమాట బేసిక్ గా. అంటే దాని 2 ఓకే. లక్షణాలు ఉంటాయి. సర్ఫాక్టెంట్ ఇప్పుడు మనం డిష్ వాష్ చేసేటప్పుడు గిన్నె మీద మురికి ఎట్లా పోతుందో ఆ అట్లా అన్నమాట. మురికి పోవటానికి యూజ్ చేసేదాన్ని సర్ఫాక్టెంట్ అంటారు. ఇది అట్లా సిఏపిబి వాడితే మురికితో పాటు ఎక్కువ నురగ కూడా వస్తది. కానీ ఒకటి మనము మెల్ట్ అండ్ పోర్ సోప్ లో కోల్డ్ ప్రెస్ సోప్ లో వచ్చేటట్లు నురగ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే. ఉమ్, మన ఇంట్లోకి మాత్రమే అనుకుంటే ఆ ఇంకా ఏం అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసేదానికంటే ఏం లేకుండా తగ్గించుకుని చేసేది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. లేదు మనం బయటకు సేల్ చేస్తాము అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ సిఏపిబి యూజ్ చేసుకోవచ్చు. అది ఓకే కూడా మేడం. నేచురల్, నురుగు వస్తుంది కదా కెమికల్ అని మీరు అనుకునేరు. కాదు, ఆ నేచురల్. దాన్ని కోకోనట్ పీచ్ నుండి తీస్తారు. ఓకే మేడం. ఉమ్, ఇది హాఫ్ స్పూనా మేడం? అంటే ఇప్పుడు మీరు చెప్పిన 100 గ్రామ్ సోప్ క్యా? ఆ, ఆ, అవును. ఓకే స్పూన్ మేడం. వేసుకోవచ్చు. ఎక్కువ అయినా నురుగు వస్తుంది, బాగానే వస్తుంది. ఇప్పుడు సోప్ బేస్ మనం బయట కొంటాం కదండి, ఆ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్ములా ఉంటది. నేను ఇప్పుడు ఇలా చెప్పాను, వేరే వాళ్ళు ఇంకొకలా చెప్పొచ్చు. చేసే ప్రాసెస్ ఒకటే కానీ వేసే ఇంగ్రీడియంట్స్ పర్సంటేజ్ మారుతుంది అనమాట. మారేటప్పుడు ఎక్కువ కొంతమంది 100 గ్రామ్స్ సోప్ బేస్ ఉంది అనుకోండి, దానికి ఒక 20 గ్రామ్స్ సిఏపిబి వచ్చింది అనుకోండి. ఓకే. నెక్స్ట్ లేదు అనుకుంటే కొంతమంది 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ యూజ్ చేస్తారు. అట్లా యూజ్ చేసేటప్పుడు ఏమైతుంది అంటే నురుగు కొంచెం తక్కువ వస్తుంది, ఎక్కువ వాడేటప్పుడు ఎక్కువ వస్తుంది. పర్సంటేజ్ వల్ల మనకి డిఫరెన్స్ వస్తుంది అనమాట. నురగ రావటం అనేది సోప్ బేస్ లో సిఏపిబి వాడే పర్సంటేజ్ వల్ల మనకి నురగ వస్తుంది, నురగ డిఫరెన్స్ వస్తుంది ఎక్కువ తక్కువ. కానీ ఏంటంటే కోల్డ్ ప్రెస్ సోప్ లో ఎక్కువ వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినంత మనకి రుద్దుకోగానే నురుగు రావాలి కదా, అట్లా మెల్ట్ అండ్ పోర్ ఏంటంటే కొంచెం తక్కువనే వస్తుంది. ఎందుకంటే సోప్ బేస్ తయారు చేసేటప్పుడు పర్సంటేజెస్ ఉంటాయి కదా, మరీ ఎక్కువ తక్కువైనా బేస్ రాదు కదా. ఓకే అందుకని మేడం. దానికి బట్టి యూజ్ చేస్తారు. ఇప్పుడు మనమైనా సరే కొంచెం చూడండి, ఒక మేడం చెప్పారు, మేడం సోప్ మెత్తగా అయిపోతుంది అని. వేయాల్సిన దానికంటే ఎక్కువ వేస్తే అట్లానే అవుతుంది. ప్రతి దానికి పర్సంటేజెస్ ఉంటాయి. ఓకే మేడం. ఉమ్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. డోర్ ఎవరు లాక్ చేస్తున్నారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఈ తేజ వికాస్ యాప్ ది లింక్ సెండ్ చేస్తాను గ్రూప్ లో. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు కోర్స్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. చెప్పే కదండి, స్టార్ట్ 50 అనేసి. సో ఈ కోడ్ యూజ్ చేస్తే మీకు 50 రూపీస్ ఆఫ్ అవుతుంది. సో దట్ మీకు 250కే మనకి క్లాస్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందరు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఈ సోప్. మ్యామ్ చెప్పారు కదా లైక్ పియర్ సోప్ తో చేయొచ్చు అని చెప్పి. ఈ రోజు ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా రేపు నైట్ కి మ్యామ్ అన్నట్టు నైట్ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, మార్నింగ్ కల్లా సెట్ అయిపోతుంది. సో మీరు యూజ్ చేయొచ్చు దాన్ని. సో దట్ మీరు రిజల్ట్ చూసి ఎలా ఉందో కూడా మనకి కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా మనది, సో దాంట్లో కింద కామెంట్ చేయండి. మన ఈ పోస్టర్ ఉంది కదా, దీని కింద ఇలాగా మేము ట్రై చేసామనేసి చెప్పండి. అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్ లో కూడా పెడతాను సేమ్ ఈ వీడియో. మీకు కావాలంటే అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు మ్యామ్ ఏం చెప్పారు ఏంటి అనేది. మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకొని 1 by 1 స్టెప్ బై స్టెప్ చూసుకొని మీరు ఫాలో అయ్యి చేయండి. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఇంకా. ఫర్దర్ గా ఇంకా చాలా క్లాసెస్ వస్తాయండి మ్యామ్ నుంచి. ఇందాక అన్నట్టు మ్యామ్ లైక్ ఏమన్నారు మ్యామ్, ఇది డిష్ వాష్ పౌడర్ కానీ ఇట్లాంటి క్లాసెస్ కూడా వస్తాయి మనకి మ్యామ్ నుంచి. మనం వెళ్ళే కొద్దీ చిన్న చిన్న క్లాసెస్ అనేవి పెడుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మనం వన్స్ సోప్ అంతా పెట్టిన తర్వాత 2 to 3 hours టైం పడుతుంది అన్నారు కదా మ్యామ్, ఒకసారి అది చెప్పండి మ్యామ్. 2 to 3 hours టైం పడుతుందండి సెట్ అవ్వడానికి. మధ్యలో పడుతుంది. వెళ్ళి మీరేం టచ్ చేయొద్దు, అది అంతేనా? అదే నైట్ చేసుకుంటే ఇంకా స్లీపింగ్ మూడ్ లోకి వెళ్ళిపోతారు కదా మేడం, టచ్ అవును. చేయరు. లేదంటే కొంచెం ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఎవరికైనా ఉంటది కదా. ఎస్ కరెక్ట్. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. సో మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించి మరి మీరు క్లాస్ అనేది అటెండ్ అయ్యారు. అసలు
థ్యాంక్ యూ సో మచ్. సో సేమ్ లింక్ నేను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను, సేమ్ క్లాస్ మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చండి. అండ్ యాప్ లింక్ కూడా నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో ఒకసారి చెక్ చేసుకుని ఎన్రోల్మెంట్స్ ఓపెన్ అయినాయి, మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ అండి అందరికి. ట్రై